నిర్యాణం 1948 ఆగస్టులో భగవాన్ ఎడం చేతిపై వ్రణం లేచింది. దానిని వారు పట్టించుకోలేదు. భక్తుల కోరికపై 3 సార్లు శస్త్రచికిత్స చేయించుకున్నారు. శరీరం పట్ల ఉదాసీన వైఖరిని, ప్రశాంతతను చూచి వైద్యులు ఆశ్చర్యపోయారు. వారిని చికిత్స చేసిన డాక్టరు శ్రీ భగవాన్కు వచ్చిన వ్రణం సూది ఆకారం కల క్యాన్సర్. ఇది అల్నారా నరం నుండి ఉద్భవించి ఉంటుంది. ఇది ఎంతో బాధని, నొప్పిని కలిగించే వ్రణం అని చెప్పారు. కానీ భగవాన్ మాత్రం ఈ శరీరం నేను అని అనుకుంటే నొప్పి ఉంటుందేమో కానీ ఈ శరీరం నేను అనుకోవడం లేదు అని చెప్పేవారు. జబ్బు నుండి కోలుకోవాలని సంకల్పించండి అని ఏ భక్తుడైనా ప్రార్థిస్తే ఆయన ఈ సంకల్పం చేయవలసినదెవరు అని అనేవారు. నేను వెళ్ళిపోతున్నానని అంటున్నారు. మిమ్మల్ని విడిచి నేను ఎక్కడికి వెళ్ళగలను? నేను ఇక్కడే ఉండేది అని అనేవారు. అలాగే తమ నిర్యాణ సమయంలో తాము అవతార సమాప్తి చేయబోతున్నట్టు కానీ, తిరిగి ఎక్కడో అవతరించబోతున్నట్లు కానీ తెలుపలేదు. శరీరంతో ఉన్నంతసేపు నేను ఉండగలనని అనుకుంటున్నావు. అది నిజం కాదు. నా ఉనికికి శరీర ఆవశ్యకత లేదు. శరీరం అడ్డం కూడా కాదు అని అన్నారు ఆయన. శ్రీరమణులు 1950 ఏప్రిల్ 14న రాత్రి 8:47 అరుణాచలంలో లీనమైపోయారు. అదే సమయానికి అందమైన పెద్ద జ్యోతి ఒకటి దక్షిణ దిక్కు నుండి బయలుదేరి భగవానున్న గదిని దాటి ఉత్తర భాగంలో ఉన్న అరుణాచలం యొక్క ఎల్లలలో కలిసిపోయింది. ఈ అద్భుత దృశ్యం అరుణాచలంలోనే కాక దేశంలో అనేక చోట్ల కనబడింది. తిరువన్నామలైలోని